సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు అందరూ కలిసి ఘనంగా బతుకమ్మను పేర్చి బతుకమ్మ పాటలతో ఆడి పాడారు. తీరక్క పూలతో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయానికి బతుకమ్మ పండుగ ప్రత్యేకమని, బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ఆరాధిస్తారని అన్నారు. మానవుడు 21వ శతాబ్దమే కాదు, ఎన్ని శతాబ్దాలు ముందుకెళ్ళినా మన సంస్కృతిని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. బ్రతుకమ్మ అంటే ఆనాడు ఏ మందులు కనుక్కున్నప్పుడు అనేకమైనటువంటి ప్లేగు అలాంటి వ్యాధులతో చనిపోయినప్పుడు బ్రతుకమ్మ ఆల్ ఈజ్ వెల్, అందరూ ప్రాణాలతో ఉండాలి అనేటువంటి మొదలైనటువంటి ఈ సాంప్రదాయం. కోర్స్ బతుకమ్మకు అనేక రకాలైనటువంటి చరిత్రలు ఉన్నాయి, అనేక మతాలు కులాల మధ్య కూడా చరిత్రలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా బ్రతుకమ్మ అంటే ఆల్ ఈజ్ వెల్. అదేవిధంగా మనం పేర్చేటువంటి తంగేడు, జిల్లేడు ఇలాంటి పూలన్నీ కూడా ఎంతో మెడిసిన్ వాల్యూ కలిగినవి. ఈ వచ్చేటువంటి కొత్త నీరులో కలగడం వల్ల నీటిని పరిశుద్ధం చేస్తున్నాం. కాబట్టి మన భారతీయ సంస్కృతి ప్రపంచమంతా నలుగెత్తి చాటుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నటువంటి బతుకమ్మ సంబరాలు ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే మన కాలేజీలో కూడా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ బతుకమ్మ అనేది తరతరాల నుంచి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా వస్తున్నటువంటి పండుగ. అటువంటి పండుగని ఉద్దేశించి